మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల్లో కన్ను ప్రధానమైనది అని అర్థం. కళ్ళనేవి మానవ శరీరంలోనే అత్యంత ముఖ్యమైనవని, వాటి ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, జీవనం సాగించడం సాధ్యమవుతుంది. అలాంటిది కళ్ళు లేకుంటే జీవితం మొత్తం అంధకారం అవుతుందని అంటారు. చిన్నతనంలో కంటి చూపు కోల్పోయిన ఎన్నో కష్టాలు పడుతూ పెరిగింది. తన తోటి వాళ్లకు పెళ్లిళ్ళయ్యి పిల్లలతో ఎంజాయ్ చేయడం వింటుంది. తనకు పెళ్లి యోగం లేదని మనసులో బాధపడుతూ ఉండేది. కట్ చేస్తే ఆ అమ్మాయి దశ తిరిగింది. ఆ అమ్మాయిని ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. నిజమైన ప్రేమ బాహ్య రూపాన్ని మించి ఆత్మల సంబంధంపై ఆధారపడుతుందని నిరూపించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చిన ఆ యువకుడు ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏ యువకుడైనా తనకు అందం, తెలివి, ఆరోగ్యవంతమైన అమ్మాయి భారీగా రావాలని కోరుకుంటాడు. కాస్త లేటైనా అలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రంపిచెర్ల మండలానికి చెందిన యువకుడు మాత్రం అలా ఆలోచించలేదు. ఒక అంధురాల్ని వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇందుకు ఊరంతా కదిలొచ్చింది. నవదంపతులకు మద్దతుగా నిలవడమే కాదు, ఆ అమ్మాయిని తమ ఇంటి బిడ్డగా దీవించి కట్న కానుకలు అందించారు. రంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన అంధురాలైన దేశమ్మ అనే యువతికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పెళ్లి జరిపించారు ఊరి జనం. 6 ఏళ్ల వయసులో దేశమ్మకు అమ్మవారు పోసి కళ్ళు కనిపించకుండా పోయాయట. కానీ అదే అమ్మవారు ఆమెకు మనోనేత్రం ఇచ్చింది. దేశమ్మకు కళ్ళు లేవని ఒక్క లోపమే తప్ప ఆమె మనోనేత్రం అద్భుతంగా పనిచేస్తుంది. కంటి చూపు లేకపోయినా ఇంట్లో అన్నం వండడం, ఇంటికొచ్చిన అతిథులకు నీళ్ళివ్వడం, టీవీ ఛానల్ పెట్టడం, బట్టలు ఉతకడం, టీ పెట్టివ్వడం, సెల్ ఫోన్ నెంబర్ నొక్కి మాట్లాడటం అన్నీ తెలుసు. గానుగ చింతలో నీ పేరేం పేరు? మీ అమ్మ నాయన పేరేమి? అన్నం చేస్తాను, గుడ్డలు ఉతుకుతా, టీ పెడతా, దీపం పెడతా. దేశమ్మకు కళ్ళు లేవన్న ఒక్క బాధే తప్ప అన్ని పనులు చక్కగా చేసుకోవడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. పెళ్లిడికొచ్చిన దేశమ్మను ఓ అయ్య చేతిలో పెట్టాలని తల్లిదండ్రులు భావించారు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. తన తోటి అమ్మాయిలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం విని దేశమ్మ మానసికంగా ఎంతో బాధపడేది. అయితే అందం అంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, మనసు మంచిగా ఉండాలని భావించి ఆమెను ప్రేమించాడు వెంకటేష్ అనే యువకుడు. పెద్దల అంగీకారంతో దేశమ్మ మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. పెళ్లికి హాజరైన గ్రామస్తులు నూతన వధూవరులు మనస్ఫూర్తిగా దీవించారు. వెంకటేష్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆశీర్వదించారు. మా కూతురు దేశమ్మ 6 ఏళ్ళప్పుడు బిడ్డకు కళ్ళు వినాయి. కళ్ళు పోయి మేము సాకినాము, చిన్నప్పటి నుంచి సాకినాము. సాకి ఆ అమ్మను మేము ఇష్టపడి మన ఇంటి మా బావారి కొడుకు వివాహం కలిగింది. కాబట్టి అచ్చనగా చూసుకోవాలని కోరుకుంటున్నాము.